కలిసి ఒక్కసారిగా ఏకేద్దాము. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ శ్రీరామాదిత్య. భలే మంచి రోజు లాంటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కేవలం సెకండ్ సినిమాకే ఇంతమంది మల్టీ స్టారర్తో సినిమా తీస్తున్నారంటే శ్రీరామాదిత్య మంచి విషయం ఉన్న డైరెక్టర్ అని తెలిసిపోతోంది. అక్కడ ఫుల్ మస్కా కొట్టేసి వచ్చేస్తున్నాడు. శ్రీరామ్ హాయ్. ఏంటి హాయ్ అసలు? ఫస్ట్ నాకు బాగా గుర్తుంది భలే మంచి రోజు, ఎంత బాగా ప్లాన్ చేశారో, ఆడియో రిలీజ్ అంతా చాలా క్లారిటీ ఉండింది. ఏంటి ఇలా ఉంది పరిస్థితి? నాకు కొంచెం టెన్షన్గా ఉందండి. సుధీర్ చాలా కోపంగా ఉన్నాడు. సుధీర్ బాబు గారు ఒకసారి మీరు ఇలా వస్తే మీతో మాట్లాడతారంట. మన ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అండి, మనం చాలా బాగా చేసాం, దానికి మంచి పేరు వచ్చింది. నీకు అంత అవకాశం ఇస్తే ఎంత ఏం పని చేస్తారు? నువ్వు ఇదేనా చేసేది? మైక్ పని చేయట్లేదు. నీకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చాను, నువ్వు ఎప్పుడు షూటింగ్ కూడా వెళ్ళలేదు. అలాంటోడిని పట్టుకొని వచ్చి అబద్ధం చెప్పి హీరో నువ్వే అని చెప్పి ఇంకో నలుగురు వేస్ట్ ఫెలోస్ గారిని కూడా హీరోగా చేసావు. ఏంటి ఎవరే వేస్ట్? ఒక్క నిమిషం, మీతో తర్వాత మాట్లాడతాను, మీతో మాట్లాడలేదు. నేను మీతో గురించి ఐఎమ్ నాట్ యాంగ్రీ ఆన్ యూ. మోసం చేశాడు. మీకేం చెప్పాను నేను? ఏముంటాయని చెప్పాను? ఏముంటా అని చెప్పాను ఇందాక? బాడీ షాట్స్ ఉంటాయని చెప్పానా? బాడీ షాట్స్ ఉంటాయని చెప్పానా? ఎలాగో చూసారా? బాడీ షాట్స్ ఉన్నాయి కదా. అంటే నేను బాడీ షాట్స్ కోసం సినిమా చేసా అంటావు ఏంటి? ఎమోషనల్ నన్ను ఫస్ట్ సీన్ లో ఏడ్చారు కదా, అందుకే పొద్దున్న సాయంత్రం దాకా జిమ్ లో కూర్చోకూడదు. వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అవన్నీ. అంటే ఇలాంటి సినిమాకి అలాంటివన్నీ సహజం. సర్లే, ఏదో మంచి సినిమా చేసినట్టు అనిపిస్తుంది. సుధీర్ బాబు గారు టైం అప్ అయింది, ఆది గారు మాట్లాడాలంట. కాదు, డాడీ చాలా చాలా బాగా చేశారు. కాదు, నువ్వు అప్పుడే డాడీ కథ చెప్తున్నప్పుడే నాకు చెప్పావు కదా, హీరోగా నేను పెట్టి తీస్తాను. ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, సందీప్, రోహిత్ అండ్ సుధీర్. ఫ్రెండ్సే కదా సినిమాలో. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అని చెప్పావు, అండ్ హీరోయిన్ ఉందని చెప్పావు, అన్నీ చెప్పావు. మరి ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్? మీకేం చెప్పాను చెప్పండి. హీరోయిన్ ఉందని చెప్పావు, సాంగ్స్ ఉన్నాయని చెప్పావు, ఫైట్స్ ఉన్నాయని చెప్పావు. 15 daysలో తీస్తానని మరి 15 days అది మాత్రం బాగా గుర్తుంది. 15 daysలో తీసా కదా. తీసావు. మరి హీరో నేనేగా? మీరే కదా, చూసారు కదా ట్రైలర్లో. నేనే హీరో అండి. థ్యాంక్ యూ బ్రో. అలా కాదండి, మీకు నేనేం ప్రామిస్ చేశాను? ఏంటి ఏం ప్రామిస్ చేశాను? మీరు లవర్ బాయ్ అని ప్రామిస్ చేశాను, మీకు హీరోయిన్ ఉంటాను ప్రామిస్ చేశాను. చేసావు. ట్రైలర్లో ఏముంది? అయ్యి ఉంది అదే. మరి నేను నిలబడ్డా కదా మాట మీద. ఓకే సో అయితే ఇప్పుడు మీకు మాకు చాలా డీల్ డన్ చెప్పించి చేశాను. ఓకే సో అయితే హీరో నేనే, కన్ఫర్మ్? అదైతే కన్ఫర్మ్. సినిమాలో ఎడిట్ చేసి తీయలేదుగా? ఏం లేదు. సందీప్ ఒక్క నిమిషం. సందీప్, మీరు అబ్బాయిలందరూ విడివిడిగా నించున్నారు, అమ్మాయిలు చూడండి ఎంత కలిసిపోయాను చక్కగా. దానికి రీజన్ నేను ఇప్పుడు చెప్తాను అక్క. బేసిక్లీ సందీప్ ఒక్క నిమిషం. సందీప్, నువ్వు నేను మైక్ దొరికామంటే మాట్లాడడం ఆపం, ఆ సంగతి మనకు తెలుసు. కానీ నాకు ఏ విషయంలోనూ ఈ సినిమా గురించి పెద్ద క్లారిటీ లేదు, కానీ ఒక విషయం మీద మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ ఒక్క పాట అద్భుతంగా అందించారు మణిశర్మ గారని. సో ఆ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఒక ఏవి చూద్దాము. ఈలోగా మిగిలిన డౌట్స్ క్లారిఫై. జెనీ కొంచెం లేట్గా వచ్చిందండి, తను కూడా ఉంది సినిమాలో. జెనీ కొంచెం లేట్గా వచ్చింది. చూసా జెనీ లేట్గా వచ్చింది. అంటే జర్నీ రావడం మేము ఎవరు నోట్ చేసామో లేదో డైరెక్టర్ ఫస్ట్ నోట్ చేశాడండి. అంటే హీరోయిన్ రావడం మేము ఎవరు నోట్ చేసామో లేదో డైరెక్టర్ ఫస్ట్ నోట్ చేశాడండి. మీ టైంకి వస్తే కదా పని ఇది. ఇప్పుడు వాళ్ళిద్దరిని అలాగా మోసం చేసావు, నన్ను కూడా ఎందుకు మోసం చేసావు? నేనేం మోసం చేసా చెప్పు. అంటే నాకు మిగతా ఇంతమంది హీరోలు ఉన్నారని చెప్పారు, ఓకే న్యాయమే. వస్తే స్క్రీన్ మీద నవ్వుతారు అన్నాడు, అది న్యాయమే. కానీ 2 హీరోయిన్లు ఉంటారు అని చెప్పాడు. వర్కింగ్ స్టిల్స్, వర్కింగ్ వీడియోస్ చూస్తే ఒక్క దీంట్లో కూడా హీరోయిన్ నా పక్కన కనిపిస్తుంది, డైరెక్టర్ పక్కన కనిపిస్తుంది. ఆఖరికి ఇప్పుడు అక్కెళ్ళమన్నా కూడా అక్కడే నిల్చున్నాడు. ఎందుకు అలా? మీరు కొంచెం అడిగి చెప్పరా ప్లీజ్. సుమ గారు చెప్పారండి, సుమ గారు చెప్పారు. నీకు కావాలి, నువ్వు సుమ గారికి చెప్పావు కాబట్టి అక్కడికి వెళ్ళావు, అంతే కదా? నువ్వు మాత్రం అక్క నేర్చు కాదు. ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు. నాకు డౌట్ ఏం లేదు, నాకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. మా నలుగురిలో ఎవరు హీరో అని మాకు ఇప్పటిదాకా తెలియదు కానండి, మా నలుగురికి విలన్ మాత్రం ఇతనేనండి, నలుగురిని మోసం చేసాడు. సో నారా రోహిత్ గారు కూడా ఏదో చెప్పాలంటున్నారు ఇందాక నుంచి. హీరో అంటే ఎవరు? మీరు చాలా బాగున్నారు యాక్చువల్లీ ఈ డ్రెస్లో. చాలా కొత్తగా లేరు ఈ డ్రెస్లో, ఎప్పుడు చూసారు ఇలా? హీరో అంటే ఎవరు? హీరో అంటే సినిమాలో మెయిన్ క్యారెక్టర్. అంటే ఏం చేస్తాడు? విలన్ కొడుతుంటాడు?
90% మళ్ళీ విలన్ ట్రైలర్లో కొడుతుంటాడు. చూపించావు, క్లారిటీ వచ్చింది. థ్యాంక్స్ బ్రదర్. నాకు ఇది నచ్చింది చూసారా, ఆ ఒక్కరు క్లారిటీ వచ్చింది. ఏమని? ట్రైలర్లో కొట్టాను కదా, ఆ, కొట్టేవాడే హీరో, మరి డైలాగులు చెప్పేవాళ్ళు పెద్ద హీరో. నీకు అర్థం కాల, కొడతాను ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాను, నీకు ఆ ముక్క అర్థం కాకుండా నవ్వుకుంటున్నావు నువ్వు. కొట్టేవాడు ఎవడు, అయిపోయాక మళ్ళీ కొడతాను అంటున్నాడు, నీకు అది అర్థం అవ్వట్లేదు. డైరెక్టర్ని కొడితే హీరో ఎవరు? బయటికి వెళ్ళక డైరెక్టర్ కాదు కదా, రోహిత్ చెప్తున్నాడు, అది నీకు అర్థం కావట్లేదు. శ్రీరామ్ గారు పేరు మార్చేద్దాం. మీకు ఇంకా క్లారిటీ రాలేదా? రాలేదండి. ఓకే. మన